शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजान् पद्मार्कं गजाननमहर्निशं नेदन्तं भक्तानाम् एकदमाश्महे ममोपाता वैदन्तमोष्ममुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम गुरुभ्यो नमः। सीताराम गुरुभ्यो नमः। सीताराम जाति गुरुभ्यो नमः। माँ मातायै नमः। आदिलक्ष्मी मातायै नमो नमः। తల్లి నిన్ను తలంచి పుస్తకం చేతన్ భూనితి నీవు నాయుల్లం బంధుల్ని జృంభణముగా ముక్తిని సుసిద్ధంబుల్ శోభిల్లం బల్కుం నాదువాకునన్ సంప్రీతిన్ కులాదాక్షి సరస్వతి భగవతి నిషేజాపహ సరస్వతీ నమస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశవస్వరూపిణి నిత్యాం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి భగవతి పూనేందు బింబావన. ఓం శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ సర్వచ్చన్మ. ఓం గురుభ్యో నమ. ఈరోజు కార్తీక పారాయణం 6వ అధ్యాయం ప్రారంభం. దీపదాన విధి మహాత్యం. ముందుగా కథా ప్రారంభం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించునో అట్టివానికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కును. అట్లనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయం నందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం చేయుట ఇటులన పైడి పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానము ఇయ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇయ్యవలెను. ఈ ప్రకారంగా కార్తీక మాసందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవుని నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వసింపవలెను. సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను. దీని అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానము కలుగ చేయనదియు సకల సంపదల నిచ్చునదియగు ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థము. ఈ విధంగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసం గలదు, దానిని వివరంగా చెప్పేదను అని వశిష్ఠుడు జనక మహారాజుతో ఇట్లు చెప్పసాగెను. లుబ్ధవితంతు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ గలదు. ఆమెకు పెళ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయాను. సంతానం గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసీ పని చేసి అక్కడనే భోజనం చేస్తూ ఒకవేళ వారి సంతోషం కలిసి ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఆమె ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు ఆ విధంగా తన వద్ద పోగైన సొమ్మును ఇతరులకు వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనిచుండెను. దొంగలు దొంగిలించి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు ఆమె సొమ్ము కూడబెట్టుకొనిచుండెను.
ఈ విధంగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఎండల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవించు ఉండెను. ఎంత సంపాదించడమేమి ఆమె ఒక్క దినమున ఒక్క రోజున కానీ ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరగదు. పైగా ఆమె వ్రతములు చేసేవారిని తీర్థయాత్రకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికిని పిడికడి బియ్యం భిక్ష పెట్టక తాను తినక ధనమును కూడా కూడబెట్టు చుండేది. అటుగా కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ శ్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేసెను, అనగా పండుకొనెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెట్లను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడగ వెళ్ళి ఆమెను, అమ్మా, నా హితవచనము ఆలకింపుము, నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యువులను తీసుకుపోవునో ఎవరూ చెప్పలేరు కదా. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచూ ఉన్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి. నీవు బాగా ఆలోచించు. అగ్నిని చూసి మిడత దాన్ని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మం అయిపోతున్నది. అట్లనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో బడి నశించుతూ ఉన్నాడు. కాన నా మాటలు ఆలకించి నీవు తినక కూడబెట్టిన ఇతరులకు పెట్టగా నీవు అన్యాయంగా ఆర్జించే ధనమును ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణ స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థంగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలనే ఉదయాన్నే స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు నీవు భోజనం పెట్టిన సో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఆయన ఉపదేశం ఇచ్చెను. అంతటా ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయిచు కార్తీక మాస వ్రతమాచరించుటకు జన్మరాహిత్యమై మోక్షము పొందెను. కావున ఈ కార్తీక మాస వ్రతంలో అంతరాత్మ అంత మహత్యమున్నది. షష్టాది అనగా 6వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథర్పణము శుభం భవతి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమః. పట్టిశాచల వీరభద్రేశ్వరాయ నమః. దాక్షారామ భీమేశ్వరాయ నమో నమః. సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ నమః. శ్రీశైల మల్లికార్జున వాసాయ నమః. కాశీ విశ్వేశ్వరాయ నమో నమః. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతియే నమో నమః. సకలం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతి.